మీ జనం టీవీ శంకర్ ఒక కీలక అంశాన్ని మీ ముందు తీసుకురాబోతున్నా. భారతదేశంలోనే అకారణంగా ఉపరాష్ట్రపతి అయినటువంటి జేపీ ధన్ఖడ్ని బలవంతంగా భయపెట్టి రాజీనామా చేపించారు బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా. ఆయన రాజీనామా చేసినప్పటి నుండి తెర మీద లేడు, ఎక్కడికి పోయిండు, ఎందుకు రాజకీయం కోణంలో రాజీనామా చేసిండా, ఆరోగ్యం బాగాలేక రాజీనామా చేసిండా అంటే ఆరోగ్యం బాగాలేక రాజీనామా చేస్తున్నాడు అని ధన్ఖడ్ చెప్పిండు. కానీ అసలు విషయానికి వస్తే రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది కూడా మనకు ఇంతవరకు తెలియదు. ఈ తరుణంలో భారతదేశానికి ఉపరాష్ట్రపతికి ఎన్నికలు వస్తున్నాయి. 2 నామినేషన్లు వేసారు. ఆ 2 ఎవరు అనేటువంటి నేను ముందుకు చెప్తా ఒకసారి. ఒకటి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తరపున సిపి రాధాకృష్ణన్ ఈయనే తమిళనాడుకు సంబంధించి ఆ ప్రాంతపు వ్యక్తి. నెక్స్ట్ ఇండియా బ్లాక్ సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా బ్లాక్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేసారు, బలపరుచున్నారు. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకి సంబంధించిన వ్యక్తిని నామినేషన్ వేయించారు. ఇది జరుగుతుంది. అయితే తెలంగాణ వాడు, తెలుగువాడు అనేటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపాలి. తెలంగాణలో ఉండేటువంటి అందరూ కూడా, తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ సిపి రాధాకృష్ణన్కి సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడు అనేటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సి ఉండగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది క్లియర్ కట్ కనబడతా ఉంది. సరే, ఇదంతా కూడా లోపాయకార ఒప్పందం. బీజేపీకి భయపడి అటు జగన్ అయినా ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ అయినా బీజేపీకి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి భయపడి సిపి రాధాకృష్ణన్కు మద్దతు తెలుపుతున్నారు. సరే, ఎన్నికలు ఉన్నప్పుడు ఎవరెవరికి మద్దతు ఇవ్వాలి, గెలవాలి. కానీ నామినేషన్ వేసినప్పుడు ఒక కీలక ఘట్టం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తా. నరేంద్ర మోడీ ఎంత నియంత్రితుడు, హిట్లర్ కంటే నియంత ఆ తెలిపేటువంటి సంఘటన మీకు ఒకసారి సన్నివేశాన్ని చూపిస్తా. డిఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ నామినేషన్ ప్రక్రియలో వీళ్ళు ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు. ఇండియా కూటమి వీళ్ళు ఎన్డీఏ కూటమి. ఈ ఇండియా కూటమికి ఎవరు వేరు? రాహుల్ గాంధీ వేయండు, ఖర్గే వేయండు, ఈయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి అన్ని పక్షాలు కూడా వచ్చినాయి. ఇక్కడ నామినేషన్ వేసింది జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన చేతుల నుండే ఈయనకు నామినేషన్ పత్రాలు ఇచ్చిండు. క్లియర్ కనబడుతుంది మనకు. ఎన్డీఏ ఇక్కడ పోయిండు, రాధాకృష్ణన్ ఇక్కడ ఉండు, నరేంద్ర మోడీ నామినేషన్ ఇస్తుండు. ఈయనకు చూడొచ్చు మనం ఇక్కడ నరేంద్ర మోడీ నామినేషన్ ఇస్తుండు, రాధాకృష్ణన్ పక్క నుండి చూస్తున్నాడు. అంటే మనకు కనబడుతుంది క్లియర్ గా. నామినేషన్ కూడా తన చేతితో ఇవ్వకుండా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. అంటే రేపు ఉపరాష్ట్రపతిగా అనే విధులు ఎట్లా నిర్వర్తిస్తాడు అనేటువంటిది మనకు క్వశ్చన్ మార్క్. ఎన్డీఏ కూటమేమో ఆయనే సుదర్శన్ రెడ్డి డైరెక్ట్ గా ఎన్నికల అధికారికి ఆయన ఇస్తున్నాడు నామినేషన్ పత్రాలు, ఉపరాష్ట్రపతిగా నిలబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఎవరు ఇవ్వాల్సిందిగా? రాధాకృష్ణన్ తన అభ్యర్థిత్వాన్ని ఇవ్వాల్సిన అవసరం. కానీ ఈ నామినేషన్ పత్రాలనే నామినేషన్ అధికారికి ఇవ్వకుండా మోడీ ఇస్తే రేపు ఉపరాష్ట్రపతి
రాజ్యసభలో చైర్మన్ గా ఎన్నికై భారతదేశ ప్రజలకు ఏం చేస్తాడు అనేటువంటిది మనకు క్వశ్చన్ మార్క్. నామినేషన్ పత్రాలే ఇవ్వలేని వ్యక్తి రేపు దేశ ప్రజలకు ఏం చేస్తాడు, రాజ్యసభలో సజావుగా ఎట్లా నడిపిస్తాడు, ఉపరాష్ట్రపతిగా ఎట్లా సేవలు అందిస్తాడు అనేటువంటిది మనకు క్వశ్చన్ మార్క్. కాబట్టి అమిత్ షాని కాదని, నరేంద్ర మోడీని కాదని ఎవరు ఏం చేయలేరు అనేది తెలపడానికి ఈ ఘటన మీకు ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. ఇగో నరేంద్ర మోడీ నామినేషన్ పత్రాలు ఇస్తున్నాడు, ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎన్డీఏ పక్షంలో ఉందా, ఇండియా పక్షంలో ఉందా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జగన్ పార్టీ.